హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఈ విషయం మీతో షేర్ చేసుకుంటా ఇట్లా ఈ విధంగా అనుకోలేదు. ఎన్నెన్నో అనుకున్నా, మొత్తానికైతే ఇట్లా జరిగింది. ఏమైంది అసలు యూట్యూబ్ క్రియేటివ్ కలెక్టింగ్ ప్రోగ్రామ్కి నేను వెళ్ళినా, అసలు ఎందుకు వెళ్ళలేదు, ఏమైంది, అసలు మెయిల్ వచ్చిందా రాలేదా, దాని వెనుకున్న సిచ్యువేషన్ ఏంది అనేది అయితే చెప్తా. చిన్న క్రియేటర్స్కి అయితే యూజ్ అవుతుంది నేను చెప్పేది. ప్లీజ్ అందరు వీడియోకి లైక్ చేసి హైప్ చేయాలి. అయితే మొన్న ఆగస్టు 7th రోజు ఈవెంట్ అయితే జరిగింది కదా, యూట్యూబ్ క్రియేటివ్ కలెక్టివ్ ప్రోగ్రామ్ హైదరాబాద్లో. చాలా మంది యూట్యూబర్స్ కూడా వెళ్ళిర్రు అక్కడికి. ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ది కష్టపడి వీడియోలు చేసి ఓన్గా కంటెంట్ చేసే ప్రతి ఒక్కరికి ఒకటి డ్రీమ్ ఏంటంటే, నేను కూడా అట్లాంటి ఒక ఈవెంట్కి పోవాలి, అందరు యూట్యూబర్స్ని కలవాలి, అందరితో మాట్లాడాలి అన్నట్టు ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. నేను కూడా అంతే, నేను కూడా అట్నే అనుకున్నా. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నాకు లాస్ట్ ఇయర్ అయితే ఇన్విటేషన్ మెయిల్ వచ్చింది, కలెక్టివ్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయమని వచ్చింది. బట్ నేను ఇగ్నోర్ చేసిన. ఎందుకు అని అంటే, నాకు టెక్ ఛానల్ మాధురి మేడం మీ అందరికి తెలిసే కావచ్చు. నాకు యూట్యూబ్లో దేని గురించి డౌట్ ఉన్నా సరే నేను ఆ మేడంకి ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నాకు వెంటనే రిప్లై ఇచ్చి రెస్పాండ్ అవుతుంది. అయితే అప్పుడు నేను అడిగిన అన్నట్టు, చెన్నైలో నాకు మెయిల్ వచ్చింది మేడం అని అంటే, ఇంకా మేడం కూడా ఇట్లా వెళ్ళకుంటే ఏం కాదా, అప్లై చేసుకోకుంటే ఏం కదా అంటే, ఏం కదా అది మీ ఇష్టం అని చెప్పారు. నేను చేసుకోలేదు. ఎందుకంటే ఇంకా పిల్లలు చిన్నోళ్ళు, మరి చెన్నై అంటే చాలా లాంగ్ అది. ఇంకా అందుకోసమే మాకు హైదరాబాద్ కొంచెం దగ్గర, అంటే 2 hours జర్నీ అంతే. ఇదైతే దగ్గర కదా, ఇంక అప్పుడే వెళ్దాంలే అని చెప్పి నేనే అప్లై చేసుకోలేదు. తర్వాత నేను గూగుల్లో చూసిన, మళ్ళీ ఎప్పుడు ఉంటుంది హైదరాబాద్లో అని చూస్తే 2026 ఆగస్టు 7th అని వచ్చింది. ఇంకా 1 yearకి ఒకసారి జరుగుతుందంట హైదరాబాద్లో. ఇంకా అప్పుడే వెళ్దాంలే అన్నట్టే నేను ఆగిపోయినా. మొన్న రీసెంట్గా ఇంకా అందరు ఇన్విటేషన్ మెయిల్ వస్తున్నాయి అని వీడియోస్ పెట్టినా కొద్దీ నేను మెయిల్స్ చెక్ చేసుకుంటా ఉంటున్నా, నాకు కూడా వచ్చిందేమో అని. బట్ రాలేదు. అయితే నా ప్రాబ్లం ఏంటి అని అంటే, నేను మెయిల్స్ అనేటివి నాకు ఒక 10 days ముందే బ్లాక్ అయిపోయినాయి అన్నట్టు. అంటే నా ఛానల్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మెయిల్స్ ద్వారా చూపిస్తుంది కదా మనకు. నా ఫోన్ ఫుల్ స్టోరేజ్, ఫొటోస్ వీడియోస్ ఉండడం వల్ల, అవుట్ ఆఫ్ స్టోరేజ్ అవడం వల్ల మెయిల్స్ అనేది రావు అని చెప్పి నాకు 10 days ముందే వచ్చేసింది అన్నట్టు. ఇక్కడ నుంచి మీకు మెయిల్స్ రావు, ఫుల్ స్టోరేజ్ అని. అప్పటికే నేను సగం వీడియోస్, సగం ఫొటోస్ అన్నీ అవసరం లేని అన్నీ కూడా డిలీట్ చేసిన. ఇంకా మన క్రియేటర్కి ఎట్లా ఉంటుంది అంటే, ఒక వీడియో ఎంత కష్టపడి తీస్తాం, అది డిలీట్ చేయాలంటే అస్సలకే మనసు ఒప్పది. అయినా సరే తప్పకైతే డిలీట్ చేసిన. ఇంకా మెయిల్ వస్తుందేమో అని అంటే, అప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా నాకు మెయిల్స్ రాలేవు. ఇంకా అదే బాధ. వచ్చిందేమో నాకు మెయిల్ అని ఒక బాధ అనిపిస్తుంది నాకు. ఈ వరకు రాలేదంటే, అరే మన అంత పెద్ద ఛానల్ కాదు, ఎందుకు వస్తుంది, మనకు పెద్ద పెద్ద వాళ్ళకే వస్తలేదు అన్నట్టు అనిపించేది. బట్ ఇది వరకు వచ్చి ఇప్పుడు వెళ్ళలేను, ఇంత మంచి ఛాన్స్ ఇంత దగ్గర వెళ్ళలేను, అదొక బాధ. మెయిల్ వచ్చిందేనేమో అదొకటి. మెయిల్స్ బ్లాక్ కాకపోతే ఏమనిపించకపోవు, బట్ బ్లాక్ అవుట్లా వచ్చింది కావచ్చు, పోలేను, మిస్ అయినా అని బాగా బాధ అనిపిస్తుంది. బట్ వెళ్ళిన వాళ్ళ వీడియోస్ అయితే చాలా హ్యాపీగా ఉంది. అరే నాకు కూడా అట్లాంటి రోజు ఎప్పుడు వస్తుందో అని ఉంది. నార్మల్గా 4 గోడల మధ్య మనం వీడియోస్ కోసం ఇంత కష్టపడతాము, అదే 4 గోడల మధ్య అంత కష్టపడి మనకంటూ ఒక ఈవెంట్, మనకంటూ ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే అస్సలకే వదులుకోరు కదా. ఆ బాధ ఎట్లుంటుంది అనేది ప్రతి ఒక్క క్రియేటర్కి తెలుసు. బట్ ఈ విషయం మాత్రం నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఎవరన్నా కలెక్టివ్ ప్రోగ్రామ్కి వెళ్ళిరా అనేది అయితే కామెంట్ చేయరు. ఎవరు వెళ్ళినా హ్యాపీనే, ఎందుకంటే అందరూ మాలా కష్టపడే వాళ్ళే కదా. అది ఇంకా కూడా ఇట్లా జరిగింది నాకు కామెంట్ చేయరు. ఈ ట్రైబైడ్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, ట్యాగ్ చేస్తే ఎవరికైనా నచ్చితే తీసుకోరి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.